13వ రోజు. మరి లామా గారి ఆధ్యాత్మిక ఉన్నతి ప్రయాణంలో నిన్నటి కంటిన్యూషన్ చూద్దామా అండి. నా శిష్యుడు ఇప్పటికి ఎంతో దూరం పోయి ఉండడు. ఖచ్చితంగా ఆ సమయానికి నేను గోగ్డెన్ ఇంటికి చేరుకున్నాను. అప్పుడు ఆయన గొప్ప గురువు. నేను వెళ్ళినప్పుడు ఆయన శిష్యులతో ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తున్నారు. అప్పుడు ఆయన ఒక గ్రంథంలో నుండి చదువుతున్న వాక్యాలు నాకు ఇంకా గుర్తున్నాయి. వివరించి చెప్పేవాడిని నేనే, వినేవాడిని నేనే, నీకు జగద్గురును నేనే, భక్తుణ్ణి, ప్రపంచ స్థితిగతులకు అతీతంగా ఉన్నవాడిని నేనే, నేను ఆనంద స్వరూపిణి అని చెప్తున్నారు. అదే సమయంలో శిష్య బృందానికి అతి సమీపంలో నుంచొని ఉన్న నన్ను ఆయన గుర్తించారు. దూరం నుండి నేను ఆయనకు నమస్కరించాను. ఇది చూచి నన్ను గుర్తించినట్లు ఆయన తన తల మీద టోపీ పైకి తీశారు. నేను నమస్కరించిన పద్ధతిని బట్టి నేను మార్పా గారి శిష్య బృందంలోని వాడినని ఆయన గుర్తించారు. ఆయన వాక్యాలు చదువుతున్న సమయంలో నేను అక్కడికి రావటంతో అది శుభశకునంగా భావించి ఆ శుభశకునమును బట్టి భవిష్యత్తులో నేను సిద్ధ పురుషుడు అవుతానని గ్రహించారు. తరువాత ఆయన నేను ఎవరినో ఏం పని మీద వచ్చానో వివరించడానికి తన శిష్యుల్లో ఒకరిని నా వద్దకు పంపారు. నేను జరిగినదంతా మరుగుపరుస్తూ మార్పా గారు బొత్తిగా తీరిక లేకుండా ఉన్నందువలన నాకు ఉపదేశించడానికి ఆయనకు వీలు కలగటం లేదని, అందుచేత అక్కడికి పంపారని, గురువుగారి దగ్గర నుండి నరోపా గారి వస్తువును ఆయనకు కానుగ్గా తెచ్చానని అతనికి చెప్పాను. అప్పటికి ఆయనకు నేను మంత్రగాడినని గుర్తుకొచ్చింది. నరోపా గారి వస్తువు తెచ్చిన వార్త విని ఆయనకు అమిత సంతోషం కలిగింది. వెంటనే ఆయన గొప్ప వేడుకను జరపమని శిష్యులకు ఆజ్ఞాపించారు. ఆయన కూర్చున్న వేదిక దగ్గరికి వెళ్ళి మళ్ళీ నమస్కరించి నేను తెచ్చిన వస్తువులు ఆయనకు ఇచ్చాను. వాటిని ఆయన తీసుకొని భావావేశం పొందారు. తరువాత వాటిని పూజా పీఠంపై ఉంచి శ్రీమతి మార్పా గారు వ్రాసిన ఉత్తరం పెద్దగా ఇలా చదివారు. త్వరలో నేను ఏకాంతవాసానికి పోబోతున్నాను. ఈ మంత్రగాడు ఉపదేశం కొరకు త్వరపడి ఉన్నందువలన అతనికి ఉపదేశమును దీక్షను ఇవ్వడానికి నీ వద్దకు పంపుతున్నాను. వాడితో పాటు నా ఆజ్ఞకు గుర్తుగా నీకు నరోపా గారి జపమాల, పూలదండ పంపుతున్నాను. గోగ్డెన్ ఉత్తరం చదవటం పూర్తి చేసిన వెంటనే నాకు ఉపదేశాన్ని తప్పకుండా ఇస్తానని చెప్పేసరికి ఆనందంతో నా హృదయం పొంగిపోయింది. కానీ ఆయన మాటలు విన్నాక నా ఆశలు అణిగిపోయాయి. నాకు చాలామంది విద్యార్థులు ఉన్నారు. వారిని అందరినీ డల్ అనే చోట దారి దొంగలు దోచుకుంటున్నారు. దోపిడీ చేస్తున్న గొర్రెల కాపర్ల మీద వడగండ్ల వాళ్ళు కురిపించి వారికి తగిన గుణపాఠం చెప్పిరా. నీవు ఆ పని చేశాక నీకు ఉపదేశం ఇస్తానన్నారు గోగ్డెన్. క్షుద్ర విద్యలు నేర్చుకుని తరువాత వడగండ్లు కురిపించే శక్తిని పొందిన ఆ రోజును నేను కసి తీరా తిట్టుకున్నాను. గతంలో చేసి తప్పిదముల నుండి బయటపడలేను కాబోలు అనుకున్నాను. ఇక్కడకు నేను సత్యం కోసం వచ్చాను. ఇక్కడ మళ్ళీ ఇంకొక పాపాన్ని చేయమని చెప్తున్నారు. మనుషుల ప్రాణాలకు, ఆస్తిపాస్తులకు నష్టాన్ని కలగజేసి దుఃఖాన్ని కొని తెచ్చుకునే ఈ పాపిష్టి శక్తి నేను ఎందుకు పొందాను? ఇప్పటికి నాకు వేరే దారి లేకుండా పోయిందే అని బాధపడ్డాను. ఇప్పుడు ఆయన కోరిక తీర్చకపోతే నాకు ఉపదేశం ఇవ్వడు. అందుచేత నేను త్వరగా ఆ గ్రామానికి వెళ్ళి ఒక వృద్ధురాలింట్లో బస చేశాను. మేఘాలన్నీ గుమ్మికూడి ఒక వరస చినుకులు పడగానే ఆ ముసలామె తనకు ఆకలి చావవలసి వస్తుందని కళ్ళ నీళ్ళల్లో శోకించటం మొదలుపెట్టింది. ఆమె శోకం నన్నెంతో కదిలించింది. ఆమె చూస్తే దీన స్థితిలో ఉన్న వృద్ధురాలు. ఆమె పొలం ఎక్కడున్నదో ఉరామారికంగా పటం గీయమన్నాను. ఆమె పొలం త్రిభుజాకారంగా ఉండి ఒక మూల చాలా పొడవుగా ఉంది. ఆ పటం మీద వేయించుకునే మూకుడు బోర్లించాను. అది ప్రమాదకరమైనప్పటికీ ఆమె పొలం నష్టం కాకుండా ఉండేలాగా ఏకాగ్రతతో భావించాను. అలా చేశాక మూకుడు బయట ఉండిపోయిన తోక భాగం తప్ప మిగతా పొలమంతా చెక్కు చెదరకుండా ఉంది. అంతా ముగిశాక నేను చేసిన వినాశకాన్ని పర్యవేక్షించాను. ముసలామె పొలం పచ్చగా కళకళలాడుతుంది.
అంతకు తప్ప మిగతా పొలమంతా కనుచూపు మేర ప్రదేశం అంతా నాశనమైపోయింది. నేను గోగ్డన్ వద్దకు తిరిగి వెళుతుండగా త్రోవలో నాకు ఒక గొర్రెల కాపరి, అతని పసిబిడ్డ ఎదురయ్యారు. తుఫాన్ వల్ల వారు గొర్రెల మందను నష్టపోయారు. ఈ తుఫాను బీభత్సమంతా మీరు యాత్రికుల్ని బాధించినందువల్లనేనని వారిని నమ్మించి ఆ సంగతి ఆ చుట్టుపక్కల అందరికీ వ్యాపించేటట్లు చేశాను. తరువాత వారు గోగ్డన్కు గల శక్తులకు భయపడి ఆయన భక్తులయ్యారు. నేను తిరిగి వచ్చే దారిలో చెట్ల కింద గుంపులుగా చచ్చిపడి ఉన్న పక్షులను చూసేసరికి నేను చేసిన పనికి నన్ను నేను అసహించుకున్నాను. చచ్చిన పక్షులను, జంతువులను ఏరుకొని నా టోపీని, కోటును వాటితో నింపి గోగ్డెన్ ఇంటికి చేరి ఆయన ముందు వాటిని కుప్పగా పోశాను.